మిత్రులందరికీ నమస్కారం. అలాగే బీసీ నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచింది. కూటమి ప్రభుత్వం ప్రధాన ఎజెండా ఏంటంటే ప్రతిపక్షంలో పనిచేస్తున్నటువంటి బలహీన వర్గాలనే ప్రధాన టార్గెట్గా తీసుకుని దాడులు చేసే కార్యక్రమం కానీ, కేసులు పెట్టే కార్యక్రమం కానీ, ఇబ్బందులు పెట్టే కార్యక్రమం కానీ ప్రధానంగా తీసుకున్నటువంటి పరిస్థితి మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం. గత నెల 19వ తారీఖున మాజీ మంత్రిగా ఉన్నటువంటి కారుమూరి నాగేశ్వరరావు గారి అబ్బాయి సునీల్ కుమార్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసి సజ్జలగూడ జైల్లో పెట్టడం జరిగింది. వారినే కాకుండా వారి కుటుంబం మీద అక్రమ కేసులు పెట్టడం జరిగింది. వారు వ్యాపారం చేశారు. వ్యాపారానికి సంబంధించినటువంటి లావాదేవీలన్నింటినీ కూడా చాలా స్పష్టంగా వివరణ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా కారుమూరి నాగేశ్వరరావు గారిని, కారుమూరి నాగేశ్వరరావు గారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనే ప్రధాన ఎజెండాతో ఇవాళ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజలందరికీ కూడా అర్థమవుతుందనే విషయాన్ని సందర్భంగా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇవాళ కారుమూరి నాగేశ్వరరావు గారు కానీ, వారి అబ్బాయి కానీ వ్యాపారాలకు సంబంధించినటువంటి ఆడిట్లు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి లెక్కలు ఉన్నాయి. అన్నీ వివరంగా చూపించినప్పటికీ కూడా కారుమూరి నాగేశ్వరరావు గారిని టార్గెట్ చేయాలని కారణం ఏంటంటే, ఒక పక్కన కూటమి ప్రభుత్వం మీద బలహీన వర్గాల పక్షాన బలంగా వాయిస్ వినిపిస్తున్నటువంటి వ్యక్తి, లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అటు ప్రకాశం జిల్లాలో కానీ, ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ ఒక బలంగా ఆయన చేస్తున్న కార్యక్రమాలను చూసి వారవలేక ఏ రకంగా కారుమూరి నాగేశ్వరరావు గారిని తొక్కాలి, ఏ రకంగా కారుమూరి నాగేశ్వరరావు గారు వాళ్ళ అబ్బాయిని తొక్కాలనే ఒక ఆలోచనతోటి ఈ అక్రమ కేసు పెట్టారు తప్ప అంతకంటే ఏమీ లేదు. ప్రజలకు అర్థమవుతా ఉంది. కారుమూరి నాగేశ్వరరావు గారి అబ్బాయి చాలా చెనిష్టిగా ఉండే వ్యక్తి, ఎక్కడా కూడా కాంట్రవర్సీ లేకుండా ఆయన అక్కడ పార్లమెంట్లో పనిచేసినప్పటికీ, ఏలూరు పార్లమెంట్లో పోటీ చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా కాంట్రవర్సీ లేకుండా, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడా కూడా అవినీతి చేసినటువంటి పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా వారిని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన కూటమి ప్రభుత్వం కారుమూరి నాగేశ్వరరావు గారిని ఒక్కరినే కాదు, గతంలో జోగి రమేష్ గారి మీద కానీ, లేకపోతే కడపలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి మీద కానీ, లేకపోతే ఇడుదల రజనీ గారి మీద కానీ, లేదా అప్పలరాజు గారి మీద కానీ, అనేక మందిని అర్జున్ యాదవ్ మీద కానీ, నాగార్జున యాదవ్ మీద కానీ అనేక కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడతాయి ప్రధాన ఎజెండా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల పక్షాన్ని నిలబడినటువంటి పరిస్థితి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కానీ, లోకేష్ గారిని ఒక మాట్లాడుతా ఉన్నాం. మీరు ఈ 2 సంవత్సరాల వ్యవధిలో బలహీన వర్గాలకి ఏం చేశారో చెప్పండి. మీరు ఇస్తారనే సంక్షేమ పథకాలు ఏమైపోయినాయి? ఇవాళ ఇస్తారనేటువంటి లోన్లు ఏమైపోయినాయి? ఇవాళ ఇస్తారనేటువంటి ఏ కార్యక్రమాలు చేస్తామని చెప్పారు, ₹1 కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోగా బలహీన వర్గాల్ని వెన్నుపోటు పడిచినటువంటి పరిస్థితి. ఇవాళ బీసీ కార్పొరేషన్ రుణాల పేరుతోటి బలహీన వర్గాలను వెన్నుపోటు పడిచినటువంటి పరిస్థితి వాస్తవం కాదా? వాస్తవాన్ని ఒప్పుకోండి. లేదు ఈ 2 సంవత్సరాల వ్యవధిలో ఒక్క ఎమ్మెల్సీని కానీ, ఒక్క రాజ్యసభకు కానీ, ఒక బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిని ఇచ్చారా? మేము ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా అనేక మందికి ఎమ్మెల్సీలకు అవకాశం ఇచ్చాం. ఆనాడు సుభాష్ చంద్రబోస్ గారిని రాజ్యసభ సభ్యులుగా పార్లమెంట్కి పంపించినటువంటి పరిస్థితి, మోపిదేవి వెంకటరమణ గారిని ఆ రోజు పార్లమెంట్కి పంపించినటువంటి పరిస్థితి, ఎమ్మెల్సీలుగా అనేక మందిని, దళిత వర్గానికి వచ్చినటువంటి గొల్లబాబురావు గారినేమో రాజ్యసభ పంపించినటువంటి పరిస్థితి. 1 కాదు 2 కాదు, మేము దగ్గర 18-19 మంది ఎమ్మెల్సీలుగా బలహీన వర్గాలకు అవకాశం కల్పిస్తే మీరు ఒక్కరు కూడా కల్పించకుండా, ఒక్కరు కూడా అవకాశం కల్పించకుండా బలహీన వర్గాల్ని ప్రధానంగా తొక్కే కార్యక్రమాన్ని మీరు శ్రీకారం చుట్టారు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ కూటమి ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న బలహీన వర్గాలను కానీ మీరు తొక్కాలనుకుంటే ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి రెడీ అవుతున్నారనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియపరుస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బలహీన వర్గాల పక్షాన నిలబడుతుంది, పనిచేస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, రానున్న కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకునే ఏ నిర్ణయానికైనా సరే ఇవాళ బలహీన వర్గాలందరూ కూడా నిలబడుతున్నారనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియపరుస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.